మీరు ఓకే అంటే ఒకటి చెప్దాం అనుకుంటున్నా నేను. చెప్పండి. మీరు ముందు చెప్పండి దాని తర్వాత. ఓకేనే చెప్పండి. నేను ఏది చెప్పినా ఓకే అంటావు. నేను అడిగిన దానికి 2 యాడ్ చేస్తావు. నేనేం చెప్పినా దానికి 2 యాడ్ అది యాడ్ చేస్తానన్నదని మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది. నార్మల్గా యాడ్ చేయాలి మీరు అంటున్నా. చేద్దాం. చేస్తారు కదా నిజంగా. చేయకుంటే మీరు అడిగే దాన్ని బట్టి ఉంటుంది ఏం చేయాలో వద్దా అని. అడగకూడదు అంటే ఆల్రెడీ నచ్చదు మీకు, ఎందుకంటే మీరు మీతో మాట్లాడుతున్నా కాబట్టి. సో ఇంట్రెస్ట్ లేదని చెప్పి అర్థమైంది. కానీ మీ ఉన్న ఈ లైఫ్లో ఇంకొంచెం మీ లైఫ్ని ఇంకొంచెం హ్యాపీగా తీసుకోపోదాం అనుకుంటున్నా. హ్యాపీగా నేనున్న దాంట్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నేను. నీకు ఇంకొక తోడైతే కూడా ఇంకొంచెం బాగుంటుంది. వద్దండి, అన్ని విధాలుగా ఉండొచ్చు. క్రియేట్ అవుతాయి తప్ప అది తోడులా ఉండదు, తర్వాత మెంటల్ టార్చర్ లా ఉంటది. అది అందరు లాంటి వాడిని కాదు నేను. అందరూ ఒక్కటే. అలా ఎలా జడ్జ్ చేస్తారు అందరూ ఒకటే అని? నేను మీరు దేని మీద రాసిమ్మంటే దాని మీద బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టిస్తా. అందరూ ఒకటే. అందరూ ఒకటే అంటాం. సో మేమైతే ఒకటి కాదు. సో బాండ్ పేపర్ మీద రాసిస్తాను. సో నేను కూడా మీకోసం వెయిట్ చేస్తా. కానీ ప్రపోజ్ చేయాలి కదా మిమ్మల్ని. అయ్యో, ఇలా ఇలా హైట్కి మీరు మ్యాచ్ కారు. హైట్తో సంబంధం ఏంది, మనసుతో సంబంధం. అంతేనా? మనసులు నాకు వద్దు, హైట్ కావాలా? హైట్ కూడా వద్దు. హైట్ మనసులు మ్యాచ్ అవ్వడానికి అని చెప్తున్నా. నేను ఎవరిని యాక్సెప్ట్ చేసే మూమెంట్ అంటారు కదా ప్రేమ గుడ్డిది అని చెప్పి. నా దృష్టిలో గుడ్డిది, కుంటిది, మోగుది, చెవుడిది కూడా. సో ఆ ప్రేమని మీలో పంచుకుందాం అనుకుంటున్నా నేను. వద్దండి అలాంటి సాహసాలు ఎందుకు గానీ. అంటే వెయిట్ చేస్తా మీకోసం. ప్రపోజ్ చేసేవాడిని వద్దంటే ఎప్పుడైనా తర్వాత మైండ్ మారుతుందేమో. లేదు, ఫిక్స్ అయినా నేను. మీరు ఫిక్స్ అవ్వండి, నేను అవ్వలేదుగా. వెయిట్ చేస్తా మీకోసం. వద్దు, నేను వెయిట్ చేస్తాను. ప్రపోజ్ చేస్తే మాకున్న హక్కు అది. అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం. వచ్చినట్టు మీరు ప్రవర్తించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించవచ్చు. సో మీకు చేయాలనుకుంటే మీరు చేయండి, యాక్సెప్ట్ చేయాలో వద్దని అనుకున్నది నా ఇష్టం అది. ఓకే. సో వియాస్ నేనైతే ప్రపోజ్ చేస్తున్నా. సో నాకు తెలిసి యాక్సెప్ట్ చేస్తుంది. తను చాలా మంచిది అబ్బా, యాక్సెప్ట్ చేస్తుంది. మీరే చెప్పేస్తారు. నీ గుండె చాలా గట్టిది. అవునా? సో కళ్ళు మూసుకోరు ఒకసారి. అవునా? మూసుకున్నారా? మూసుకున్నా. ఐ లవ్ యూ. అయ్యో, థ్యాంక్ యూ. మీ లవ్ నేను యాక్సెప్ట్ చేయలేను, సారీ. మీ దగ్గరే మీరు కీప్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం సేపు అన్న ఈ పువ్వుని ఆస్వాదించాను. కొంచెంసేపు అన్న వద్దు, పువ్వుల్లో ప్రేమ లేదు, ఇక్కడ ఉంటది ప్రేమ. ఓకే, ఒకసారి పట్టుకోండి. ఎందుకు అవసరం లేదు? ఒకసారి పట్టుకోండి, చెప్తా. పట్టుకోండి ఒకసారి. వద్దా? పట్టుకుంటే నేను యాక్సెప్ట్ చేసినట్టే. లేదు సార్, నార్మల్గా పక్కన పెట్టండి పట్టుకొని. మీరు నా పేరు చెప్పి అక్కడ పెట్టేసేయండి. ప్రేమతో వచ్చినప్పుడు అలా. నాకు అలాంటి ప్రేమలు వద్దు. అవుతారమ్మా చూసిన. ఏం లేదు. సో పట్టుకోరు అంటారు. ఓ ప్రియా స్ట్రాంగ్ అని అర్థమవుతుంది వాళ్ళకి కూడా. అవునా? సరే వ్యూయర్స్, మీరు గుర్తుపెట్టుకోరి. ఇంటర్వ్యూ అయిపోయే వరకు ఈ పూని ఆమె చేతిలో పెడతా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వే తీసుకుంటా చేస్తాను నేను. ఓకే, చూద్దాం. రెడీయా? యూ ట్రై. ఓకే, అయిపోయే వరకు నాకు తెలిసి 1 అవర్ ఉంటుంది. 1 అవర్ చాలు నాకు. ఓకే, చూద్దాం. సో ఆ జోక్సే పార్ట్ పక్కన పెడితే ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ అంటే కూడా ఫస్ట్ యాక్టర్స్ గుర్తుకొస్తే వాళ్ళ వెనకాల ఉన్న కష్టాలు గుర్తుకొస్తుంటాయి. సో ఇంకో పక్క చూస్తే, సో అలాంటి మీ లైఫ్లో ఎవరైనా అడిగారా? అడగకుండా ఉంటారు ఇండస్ట్రీలో? అడిగారు. అయితే అడగకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? అంతే అంటారు. 100% అడుగుతారు. అది ఇవ్వాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి అడుగుతారు, కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు అడగరు. సుకుమార్ గారు అట్లాంటి వాళ్ళెవ్వరూ కూడా అలా అడగరు. చాలా మంది వాళ్ళని కావాలని బ్లేమ్ చేయటం కోసం, వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీల్ ఫేమ్ అయిపోవడం కోసం అట్లా చెప్తారు. కానీ అది తప్పు. కిందన ఉన్న వాళ్ళు మాత్రం గోకుడు గ్యారంటీగా ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అంటే? అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, రైటర్స్, కోఆర్డినేటర్స్. ఇట్లాగా కోఆర్డినేటర్స్ కూడా అంత ఉండదు. కోఆర్డినేటర్స్ది వేరే రకం ఉంటుంది వాళ్ళది. సో మిగతా రిమైనింగ్ వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉంటుంది గ్యారంటీగా. ఏమన్నారు మీరేమన్నారు మరి? నేను తప్పించుకున్నాను అంతే. ఆ టైంలో ఏదో చెప్పేసి మాట, తర్వాత ఇంకా కాంటాక్ట్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. ఇంకా ఇంటెన్షన్ అర్థమైపోయినప్పుడు ఇంకా టచ్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. అందుకని ఇక్కడే ఆగిపోయాను కదా, లేకపోతే ఒక రేంజ్లో ఉండేదాన్ని. ఇప్పుడు అంటే ఇప్పుడు రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అంటారు. అది నేను ఎలా చెప్తాను? వాళ్ళకి తెలుస్తుంది. అది అడుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాను కదా. అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అడగకుండా ఎవ్వరు ఉండరు. ఓకే. సో కమిట్మెంట్స్ చేయకుంటే అక్కడికి స్టాప్. ఇక స్టాప్ అని ఏం లేదు. ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు, ఇవ్వలేని వాళ్ళని పక్కకి నెడతారు. అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా అంటారు? ఉన్నాయి. సో ఒక ఉదాహరణకు షేర్ చేసుకోవచ్చు కదా ఒకటి?
ఉదాహరణ అంటే పేర్లు వద్దులేండి, పేర్లు ఎందుకు, కానీ ఉన్నాయని చెప్తున్నాను కదా. నేను ఒక 20 మూవీస్ దగ్గర చేశాను ఇప్పటి వరకు, 20-25 చేశాను. బాగా నేను కొంచెం గుర్తింపు వచ్చింది మాత్రం వేర్ ఇస్ ద వెంకటలక్ష్మి, శ్రీనివాస కళ్యాణం, ఇవన్నీ పెద్ద పెద్ద హీరోస్తోనే చేశాను. ధృవ చేశాను, చుట్టాల అబ్బాయి. అడుగుతూ ఉంటారు, అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం నెట్టుకుంటూ రావటమే. ఇష్టం ఉంటే వెళ్ళటం, ఇష్టం లేకపోతే కామ్గా అవాయిడ్ చేసుకుంటూ రావటం. అంటే చాలా మంది ఉన్నారంటూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపించారు. అవునండి, యాక్చువల్గా తెలుగు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. తెలుగు వాళ్ళని ఎందుకు అంటే, తెలుగు అమ్మాయిలకి కొంచెం సిగ్గు, బిడియం, కొంచెం అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిమ్మల్ని, మీరు ఒక మంచి డైరెక్టర్ అనుకోండి, మీరు నన్ను అడగలేదు, మీకు ఇంత స్టాఫ్ ఎవరైతే ఉన్నారు, ప్రియా ఏంటి మరి నాకు కొంచెం ఒప్పుకుంటావా, డిన్నర్ పెడతావా అంటే, అంటే డిన్నరు అన్నాడంటే వాడు అర్థం చేసేసుకోవడమే ఇంకా 100%. కో లాంగ్వేజ్ అది. అలాంటప్పుడు అంతవరకు వచ్చినాడు. ఇప్పుడు నేను అనుకోండి, మనం ఆంధ్రాలో పుట్టి, హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర అదంతా కూడా మనకి తెలుగు కాబట్టి ఇక్కడ కల్చర్ వరకు అంటే కొంచెం సిగ్గుపడతాం. సో మనం వేరే స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీడు దీంతో నేను ఇలా ఉన్నాను అని చెప్తాడేమో అని మనం కొంచెం సిగ్గుపడి తెలుగు అమ్మాయిలు కొంచెం ఆగిపోతారు, బ్యాక్ స్టెప్ వేస్తారు. ఈవెన్ ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే కూడా బాగోదు, తర్వాత బయటకు వస్తే తల్లిదండ్రులు ఏమైపోతారని. ఈ నార్త్, ఈ బెంగళూరు వీళ్ళు అయితే ఏమంటే వెచ్చలు పెడతాను. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెమ్యునరేషన్ తక్కువ ఉంటుంది, కమిట్మెంట్స్ బాగా ఇస్తారు, అమ్మాయిలు కూడా బాగానే ఉంటారు. సో అప్పుడు అందుకనే చూసింగ్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. తెలుగు అమ్మాయిలకి ఏంటంటే అడిగేసరికి కొంచెం సిగ్గు, బిడియం అడ్డం వచ్చి ఒప్పుకోవడం మానేస్తారు. కాబట్టి తెలుగు అమ్మాయిలు కొంచెం బ్యాక్ ఉన్నారు. ఓకే, అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు ఉండరు. అదే చెప్తున్నాను కదా, నార్త్ వాళ్ళు ఏంటంటే సిగ్గుండదు వాళ్ళకి, వాళ్ళు ఏ డ్రెస్ ఏమన్నా వేసేస్తారు. మన తెలుగు వాళ్ళు అలాగా, తెలుగు వాళ్ళు కొంచెం సిగ్గుపడతారు కదా, చేసుకున్నా కొంచెం సీక్రెట్ గా చేస్తారు తప్ప. కొంతమంది ఉంటారంట. నార్త్ వాళ్ళు అయితే కొంచెం అన్నిటికీ రెడీ అంటారు, సై అంటే సై అంటారు దానికైనా. సో ఆ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. కోర్స్ ఆ ఫీల్డ్ తెలుసు కాబట్టి చెప్తున్నా. అవును. సో ఇంకోటి, ఒక అమ్మాయి ఇండస్ట్రీ వైపు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. యూజువల్గా అమ్మాయిలు 80% అమ్మాయిలు లైఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు. ఓకే, ఎందుకలా అంటే ఒకటి చూసింగ్ ఈజీ జాబ్, యాక్టింగ్ అనేది ఈజీ జాబ్. అది ఇంకొకటి ఏంటంటే మంచి మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నదంటే ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు. స్టేజ్కి వెళ్ళాలంటే కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తారు, కొంతమంది ఖాళీ ఫేమ్ కోసం వస్తారు. అంటే వాళ్ళని 10 మంది రిజిస్టర్ చేయాలి, 10 మందిలోకి ఒక గుంపులోకి వెళ్తానని గుర్తుపట్టాలి, అట్లా చేస్తారు కొంతమంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికందరూ హీరోయిన్లు, అందరికందరూ హీరోలు అయిపోయారు. రీల్స్ చేసి ఒక 100K 200K దాటితే కథ. ఎస్ ఆఫ్ కోర్స్. సో ఎలా ఉంటాయి కష్టాలు, యాక్టింగ్ కష్టాలు కానీ అక్కడ లోపల గ్రౌండ్ లో అంటే కొంతమంది మొహం మీద తిడుతూ ఉంటారు, మనం అట్లా అంటే ఇట్లా దులుపుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే యాక్చువల్గా ఒక డైరెక్టర్ మనల్ని తిట్టారు అంటే మనల్ని నేర్చుకోమని, ప్యాంపర్ చేసే వాళ్ళు అంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అని అర్థం. ఓకే, తిట్టే వాళ్ళే మంచిది, అంటే యాక్టింగ్ నేర్చుకో అని అనే వాళ్ళే తిడతారు. ఓకే. సో ఇప్పుడు మీకు ఇటు ఇండస్ట్రీ వైపు రావాలని చెప్పి ఎప్పుడు కలిగింది? 10 years అండి, 10 years బ్యాక్. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మనకి ఐశ్వర్య కలుషం అని దూరదర్శన్లో ఒక సీరియల్ చేశా. ఓకే. దాని తర్వాత అష్టాచెమ్మ అని మా టీవీలో, తర్వాత ఈ టీవీలో అత్తారింటికి దారి, ఒక 2-3 సీరియల్స్ చేశాను అప్పట్లో. ఓకే, సో అప్పట్లో. ఓకే, అంటే మీ లైఫ్లో ఫస్ట్ అడిగినప్పుడే బ్రేకప్ అని చెప్పారు కాబట్టి, సో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? అదా ఒక మోజు. లవ్ అనేది అసలు లేదండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందే ప్రేమ, వాళ్ళు మాత్రమే ప్రేమించడం దగ్గర నుంచి వచ్చింది. ఈ మధ్యలో ఇవన్నీ ట్రాష్, ఇవంతా అసలు ప్రేమ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు జనరేషన్ లో అసలు ప్రేమ అనేది లేనే లేదు. మరి ఏముందంటారు? లేదు, అది అంతే అట్రాక్షన్, అంతే. ఒకరి నీళ్లు ఒకరు ఫుల్ఫిల్ చేయడం కోసం, మేల్ అట్రాక్టివ్ ఫీమేల్ కాబట్టి దానికి ప్రేమ అనే ఒక ట్యాగ్ పెట్టేస్తున్నారు అంతే. అది యూజువల్గా ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకోవడం కోసం అని అంటే బాగుండేది, బట్ దానికి లవ్ అని పెట్టేస్తున్నారు. దీని అవసరం అయిపోయిన తర్వాత ఇది వదిలేస్తాడు, అవసరం అయిపోయిన తర్వాత ఆడ వదిలేస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది కాదు. సూపర్, మంచి గుణపాఠం నేర్పింది అంట. మామూలు కాదు. అమ్మ నాన్న మాత్రమే ప్యూర్గా మనల్ని లవ్ చేస్తారు, మన పిల్లలు కూడా మనల్ని చేయరు అంత లవ్. అంటే గుర్తొస్తుంటారు అప్పుడప్పుడు ప్రేమించిన వ్యక్తి? లేదు, అసహ్యం వేస్తుంది వచ్చినాడు గుర్తు. బహా పీడలోంచి బయటకు వచ్చానా, ఇప్పుడు నాకు నేను మంచిగా ఉన్నాను. ఎప్పుడన్నా అనిపిస్తుంది ఒక మనిషి నాకు అన్ని షేర్ చేసుకున్న వాళ్ళు ఉంటే బాగున్నా అని. నాకు మంచి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, హిమజ కూడా నాకు మంచి ఫ్రెండ్.
ఓకే, అంటే అమ్మాయి అన్న కూడా అంటే మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి కానీ. నో అండి, యాక్చువల్గా అది కూడా దానికి పేరెంట్స్ ఎవ్వరు లేరు. సో మంచి కేరింగ్ చేస్తుంది, లైక్ ఒక మదర్లా చూసుకుంటుంది నన్ను బయటకు వెళ్తే. సో గడిపిన రోజులన్నీ హార్డ్ టైమ్స్ అంటారు. ఆ, మీకు గుర్తుండిపోయే రోజు? గుర్తుండిపోయే రోజు ఏముందంటే నా బర్త్డే నాకు గుర్తుంటుంది, నీ కష్టాలు పడ్డానికి దేవుడు పుట్టించాడని. అంటే ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు? పడ్డానండి, ఫుడ్కి లేని టైం కూడా ఉంది. ఫుడ్కి లేని టైం? ఆ టైం కూడా నేను ఫేస్ చేసి వచ్చా. అంటే ఎలా? అంటే కష్టాలు, తనతో బ్రేకప్ అయిన తర్వాత ఎవరు సపోర్ట్ లేక, మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక, ఇష్టపడి చేసుకున్నావు మళ్ళీ బ్రేకప్ ఏంటి, మా ఇంటికి రావద్దంటే మా ఇంటికి రావద్దు, ఇష్టపడే కదా చేసుకున్నావు, వద్దు అంటే చేసుకున్నప్పుడు వద్దు అంటే వదిలేస్తున్నావు అని చెప్పేసి. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది మీ ఇద్దరికి? మ్యారేజ్ అయింది, బ్రేకప్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బ్రేకప్ అయింది, అది ఎలా సాధ్యం కాదు కదా ఎక్కువ. అయ్యింది అంతే, ఇంకా అంటే ఉండలేకపోతున్నానని నేను, ఇంకా నాకు అవ్వలేదు ఇంకా. అంటే ప్రేమించే కదా చేసుకుంది? అదే చేశాను, అదే అంటున్నాను కదా, ముందు బాగుంటుంది ప్రేమ, ఆఫ్టర్ మ్యారేజ్ బాగోదని, అందుకే కదా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. అది ఎలా అంటే హక్కులు పెరిగిపోతాయి, హక్కులు పెరిగిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే ఒక మాట దగ్గర ఒక మాట పెరిగిపోతా ఉంటుంది, మనం తగ్గినా వదిలివాడు తగ్గడు. ఏంటంటే చూసి 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 ఇప్పుడు చూడండి, ఏదో అంటారు కదా, పిల్లిని కూడా ఒక రూమ్లో పెట్టి కొడితే పులవుతుంది అని, అలా ఓకే మనిషిని అట్టాగా పట్టుకొని హింసించేస్తుంటే ఎప్పుడు కూడా ఒక బర్డ్ని కానీ మనం ఏదైనా పక్షిని బంధించినంతసేపు బంధించి ఇలా వదిలితే అది తిరిగి వస్తుంది మళ్ళీ, మీ మీద ప్రేమ ఉంటే. దాన్ని అలా పట్టి పెట్టేస్తే ఎగిరితే మళ్ళీ రాదు ఇంకా, సేమ్ అలా లైక్ మీ. సో అలా అంటారు. సో లైఫ్లో కష్టాలు చూశారు, బ్రేకప్ అయిపోయింది, అంటే ఆ టైంలో మీకు ఏం అనిపించలేదు? అదే ఆల్రెడీ మ్యారేజ్ లవ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అదే నేనేమనుకున్నానంటే కొన్ని రోజులు ఇంకా ఆలోచించాల్సింది, పరిచయం అయిన 1 yearకి నేను చేసుకున్నా. సో ఇంకొన్ని రోజులు ఆగుంటే కొంచెం రియాలిటీ తెలిసేదేమో అనుకున్నాను. అంటే ఫస్ట్ తన మీరు ప్రపోజ్ చేసింది? తనే. యాక్చువల్గా నాకు కొంచెం కైండ్ హార్ట్ ఎక్కువ. ఎవరన్నా నా ముందు బాధపడితే నేను అసలు చూడలేను, అంటే నాకు కూడా చూసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనమాట. అది ఇష్టపడ్డాడు తను, ఇష్టపడి నన్ను ముంచాడు. ముంచాక సంతోషంగా చెప్తున్నారండి. ఎంత గట్టిగా ఎదుర్కొంటే ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. గట్టిగా అని కాదు కానీ మెంటల్గా స్ట్రాంగ్ అయిపోయాను. ఇంకా ఆ హార్డ్ టైమ్స్ ఎట్లుండే? అంటే మీరు ఇద్దరు విడిపోయిన తర్వాత స్టార్టింగ్ డేస్ ఎట్లుండే? స్టార్టింగ్ డేస్ నుండే లిటరల్గా భయంగా బతికాను, ఏం చేసి వస్తాడు అని భయపడుతూ బతికాను అనమాట ఫస్ట్లో. తర్వాత తను మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసేసారు, అప్పుడు హ్యాపీ అన్నమయ్యా అనుకున్నా. ఇంకో మ్యారేజ్ చేసేసుకున్నాను. ఓకే, అంటే ప్రజెంట్ ఉన్న లవ్ అమ్మాయిల లవ్ ట్రూ ఉందంటారు, ఇక్కడ అబ్బాయిల లవ్ ట్రూ ఉంది? ఎవరిలోనే లేదు, ఎవరిలోనే లేరు. ఇది అవసరాలకి చేస్తుంది, ఆడ అవకాశానికి చేస్తున్నాడు. బోత్ రెండింటికి ఆన్సర్ చెప్పేస్తారు. అంటే జెన్యూన్ లవ్ నీడ్స్ అంటే ఇప్పుడు అమ్మాయికి ఎవరైతే ఉన్నారో దానికి మనీ కావాలి, వీడికి దాని ఈక్వల్ సెట్ అంటారు అంతే, ఈక్వల్. ఆ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా వర్స్ట్ అయిపోయారు అమ్మాయిలు. ఓకే, అబ్బాయిలు ఏం చేసినా చెల్లుతుంది కదా, అది చిన్నప్పటి నుంచి నాగరికత నుంచి వస్తుంది కదా. ఎవడండి ఈడు మగోడే ఆడవాళ్ళు ఏది చేసినా అంటే అలా అని కొంతమంది అమ్మాయిలు రివెంజ్ పెట్టుకొని కూడా ఇంకా ఇలా తయారైపోయారు. సో అలా గడిచిందంటారు లైఫ్ అంతే. అంటే నేను అంటే మీకు సంబంధించి ఒక న్యూస్ విన్నా నేను. ఏమని? అన్నోన్ నెంబర్ కాల్ చేశారు మీకు అని చెప్పి, కాల్ చేస్తారని చెప్పి కూడా నేను వచ్చింది. అది ఇన్స్టాగ్రామ్ లో కదా? అదే ఇన్స్టాగ్రామ్ కాల్. చూడడానికి ఇంత మాసి ఉన్నాడంటే అసలు తెలుస్తున్నాడు ప్రొఫైల్ అని. అంటే ఫేస్ కట్ చేసి ఫుల్ బాడీ మాట్లాడుతున్నాడు. ఒక్కసారి అనుకుంటా ఫేస్ చూసా. వాడు ఇంత ధైర్యంగా చేస్తున్నాడంటే కనీసం ఒక సైబర్ క్రైమ్ అంటే అప్పుడు నాకు అర్థమైంది, వాడు అంత ధైర్యంగా కాల్ చేస్తున్నాడంటే ఎడ్యుకేటెడ్ కాదు. సో వాడికి ఒక సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉందని కూడా వాడికి తెలియదు, అందుకని వాడు అంత ధైర్యంగా కాల్ చేశాడు. ఇప్పుడు ఆ మధ్య మనం చూసినవే కదా, ఏవేవో అలవాట్లు ఉంటాయి. అది వీడియో కాల్ అని ఎలా తెలుస్తుంది? ఒకటి సపోజ్ ఎవరైనా చేశారనుకోండి, అది ఎవరికైనా తెలుసు, ఆన్ కెమెరా స్టార్ట్ చేస్తేనే కదా. అంటే డైరెక్ట్ వీడియో కాల్ ఒక్కసారి నేను ఆన్ చేసిన తర్వాత రెండోసారి రికార్డింగ్ చేసి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశాను. నేను కంప్లైంట్ చేశాను, ఇట్లా అంటే మళ్ళీ కాల్ వస్తే చెప్పండి, అకౌంట్ నాకు పంపించండి అని చెప్పేసి సైబర్ క్రైమ్ స్టోరీ కూడా పెట్టాను నేను. అవును, ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, మా సెట్ అయిపోయింది అది? సెట్ అయింది. మళ్ళీ వాడు చేయలేదు, వాడే బ్లాక్ పెట్టేశాడు. ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టానో వాడు ఎవరితో చదివించుకున్నట్టున్నాడు మేబీ. ఓకే, మీరు అతనికి పెట్టారా? నేను స్టోరీ పెడతాను కదా, స్టోరీ చూసాడు, అది కదా దూరం వెళ్ళేటట్టు ఉందని చెప్పి ఆపేశాడు అప్పుడు.